సో ఇప్పుడు బోధి యోగా సెంటర్లో అక్కడ వెనక బోయపాటి సీన్ గారు ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళ గురువు గారు అశోక్ గారు నాకు ఒకటేసారి పరిచయం, కానీ ఇనాగ్రేషన్కి రమ్మంటే వచ్చిన. ఇక ఫ్లవర్ బొకే ఇచ్చిర్రు. అయితే బోయపాటి సీన్ గారు ఒక మంచి విషయం చెప్పారు, ఆ వీడియో తీసిన. అంటే ఎవరైనా సినిమా ఎట్లుంది అవన్నీ పక్కన పెడితే ఎక్స్పీరియన్స్ ఇస్ ఎక్స్పీరియన్స్ కదా. వంట చేసినప్పుడు అది కుదరొచ్చు కుదరకపోవచ్చు, బట్ వంట చేయడం ఒక ఎక్స్పీరియన్స్ కదా. ఆయన చెప్పింది ఏంది, ఏది ఏమైనా ఎక్కడుందా నేను యోగా చేస్తాను, అది ఒక మంచి ఇన్స్పైరింగ్ వర్డ్. తర్వాత నేను ఈవెంట్స్కి లేకపోతే ఇనాగ్రేషన్స్కి వెళ్ళను, ఎక్కడ పాజిటివ్గా ఉంటే అక్కడికి వెళ్తా అన్నాడు. అది నాకు బాగా నచ్చింది. అది ఆ తర్వాత అసలు యోగా ద్వారా ఆరోగ్యం వస్తుందా రాదా పక్కన పెడితే, నేను ఫస్ట్ నాకు వచ్చిన రియలైజేషన్ ఏంటంటే, నీ శరీరానికి ఉన్న ఫ్లెక్సిబిలిటీని ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మార్గం. తర్వాత ఎక్సర్సైజ్కి యోగాకున్న తేడా ఏంది చెప్పు చూద్దాం. ఎక్సర్సైజ్ కూడా మైండ్ అప్లై చేయాలి భయ్. ఎక్సర్సైజ్ అనేది ఓన్లీ నీ శరీరం కోసం మాత్రమే చేసేది. శరీరంలో భాగాన్ని నువ్వు సవరించే ప్రక్రియ ఎక్సర్సైజ్. కంప్లీట్ బాడీకి కోసం చేసేది. దాంతోపాటు ప్రకృతిని అనుసంధానం చేసేది. అందుకే సూర్య నమస్కారాలు అంటే ఇక్కడ శరీరం ఉంది బట్ ఎక్కడో ఉన్న సూర్యుడు, ఈ రెండు ఒకటే అని అర్థం చేసుకుని చేయడానికి యోగా ఉంది తప్ప ఎక్సర్సైజ్లో ఏ నమస్కారం లేదు. ఛాతీ చూసుకుంటాడు ఇట్లా, తర్వాత అంటే వాడు లిమిటెడ్ అయిపోయింది. తర్వాత ఎక్సర్సైజ్ చేసేవాడు వేరే వాళ్ళ దృష్టిలో బాగా కనబడాలని చేస్తున్నాడు. యోగా చేసేవాడు తాను బాగుండాలని చేస్తున్నాడు. తాను బాగుంటే అంత బాగుంటుందని తెలుసు కాబట్టి. అందుకని యోగా అన్నది జాతికి, కులానికి, మతానికి, దేశానికి సంబంధించింది కాదు, అది యూనివర్సల్. ఎక్సర్సైజ్ ఎక్స్క్లూజివ్లీ వ్యక్తికి సంబంధించింది. అది అంటే ఒక రకంగా డ్రెస్ వేసుకొని ఒక రకంగా షో ఆఫ్ చేయడానికి మోడల్స్కి ఎక్సర్సైజ్కి పర్పస్ ఉంది ప్రపంచంలో. యోగా అన్నది ప్రకృతి. ఎందుకు యోగా చేయవలసి వచ్చింది? ప్రకృతిలో ఏ ప్రాణి యోగా చేస్తారు? ఎందుకు గెస్? ఆహా, అవి ఏం తినాలో అవి తింటున్నాయి, ఏం చేయాలనో అది చేస్తుంది. ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకుంటున్నాయి, ఆకలి లేకపోతే తింటలేవు. ఒకవేళ మనిషి కనుక అట్లా ఉంటే ఏ యోగా అక్కర్లే. దాంతోపాటు అవి క్లీన్ ఎయిర్లోనే ఉంటాయి, ప్రకృతికి అనుసంధానంగా ఉంటాయి. మనం ప్రకృతికి దూరంగా ఉంటున్నాం, మనం ప్రకృతిని క్రియేట్ చేసుకుంటున్నాం. అదేంటి? ఏసీ క్రియేట్ చేసుకోవడం, లేకపోతే ఫుడ్లో చేంజెస్. అందుకని ఆ చేంజెస్ని న్యూట్రల్ చేయాలంటే మనకు కొంత కదలిక అవసరం శరీరంలో. ఆ తర్వాత ఇప్పుడు తైచి అంటారు కదా, నీ శరీరం యొక్క ఫ్లెక్సిబిలిటీని నువ్వు ఎప్పుడూ అర్థం చేసుకుంటూ ఉండాలి. మన శరీరంలో 3 భాగాలు ఉన్నాయి. అంటే ఎవరికైనా అంటే 3 భాగాలు కాదు, 3 డైమెన్షన్స్ ఉన్నాయి. కండరాలు, బొక్కలు, నరాలు. ఈ 3. సో నరాలు, కండరాలు, బొక్కలు. సో ఈ 3టిని లెక్కలోకి తీసుకొని మనం కదలాలి. ఇది ఓన్లీ నిరంతర ఎరుక వల్ల సాధ్యమవుతుంది. తర్వాత యోగా నేర్చుకునేవాడు యోగా ప్రాక్టీషనర్, కానీ నిరంతరం యోగా చేస్తున్నవాడు యోగి అని పిలుస్తున్నవాడు. ఇప్పుడు ఎవడు యోగి అంటే 24 hours వాడి ప్రతి కదలికలోనూ హార్మనీ ఎస్టాబ్లిష్ అయ్యింది. వాడు నిలబడ్డా, చూసినా, కదిలినా, కొట్లాడినా, అరిచినా వాడు హార్మనీ మిస్ కాకుండా చూస్తున్నాడు. ఇప్పుడు భరతనాట్యం డ్యాన్సర్ ఒక గంట సేపు స్టేజ్ మీద ఎంత ఎగిరినా హార్మనీ ఉంటుంది. అట్లా యోగా చేసేవాడు ఎవడైనా యోగిగా మారినప్పుడు అతని ప్రతి కదలికలో కూడా ఒక హార్మనీ ఉంటుంది అనేది ఒక అబ్జర్వేషన్. ఇప్పుడు అట్లీస్ట్ నేనున్నానుకో, నిరంతరం నాకు స్ఫురణ కలిగింది. ఇది నేను ప్రూవ్ చేయలేను, కానీ నేను నడుస్తున్నప్పుడు అర్ధరాత్రి నిద్రలో లేచినా, కూర్చున్నా, బాత్రూమ్ తలుపు తీసినా, అన్కాన్షియస్గా లేకపోతే ఫోర్స్ఫుల్గా చేస్తున్నది ఏమి లేదు. శరీరానికి ఒక ధర్మం ఉంది, ఆ ధర్మాన్ని అర్థం చేసుకొని హార్మనీ పోకుండా దాన్ని సవరించే ప్రక్రియ చేస్తున్నాం. సమ్టైమ్స్ కదలికల ద్వారా, సమ్టైమ్స్ శ్వాస ద్వారా, సమ్టైమ్స్ మనం తాగే వాటర్ ద్వారా, సమ్టైమ్స్ మన యాంబియన్స్ ద్వారా, సమ్టైమ్స్ ఆహారం ద్వారా. ఇవన్నీ కలిపి ఆహారం అయింది. ఇట్స్ నాట్ జస్ట్ ద ఫుడ్ వీ ఈట్. అందుకని మంచిగా అనిపించింది. యాక్చువల్గా నీ వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఖాళీగా లేరు. ఇప్పుడు 132 సినిమా షూటింగ్ అంటే 30 రోజులు 1 నెల, 120 రోజులు అంటే 4 నెలలు, 130 రోజులు అంటే 4 నెలల 10 రోజులు ఇది షూటింగ్. అంతకుముందు దాని స్క్రిప్ట్ ఒక 5 నెలలు, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఒక 3 నెలలు. అంటే ఒక 8-9 నెలలు ఒకటే థాట్తో. ఇంకోటి అన్కాన్షియస్గా ఉండడానికి వీళ్ళు హీరోలను కలుస్తారు, కెమెరామెన్ని కలుస్తారు. సో ప్రతి చోట నువ్వు ఆర్టికులేట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కెమెరామెన్కి ఏదో ఒకటి తీయని చెప్పనీకి రాదు, ఏం తీయాలో స్పెసిఫిక్గా చెప్తారు. అది వచ్చిన తర్వాత చూసుకుంటారు, అది వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్తారు, దాన్ని ఎడిటింగ్ టేబుల్ పెడుతుంది. అంతా ఆర్టికులేషన్.
ఒక ఆర్డర్ ఫాలో అయ్యేవాడి మైండ్ బాగుంటుంది, అందుకని ఆర్డర్ ఫాలో కావాలి. అంటే ఫిల్మ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది అలా ఉందని చెప్తారు కానీ దానికి చాలా కష్టం ఉంటుంది. అంటే ఇంకోటి, ఎవరైతే సినిమాలు తీస్తారో వాడు ఎప్పుడు ఎవడు విమర్శించాడు, వాడికి తెలుసు కష్టం. సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ సినిమా తీయడం ఒక ఎక్స్పీరియన్స్ కదా. ఇప్పుడు మనం కూడా సినిమా తీద్దాం అనుకుంటున్నాం, సక్సెస్ ఫెయిల్యూర్ కోసం కాదు, తీయడంలో ఒక ఆనందం ఉంది, దాన్ని అనుభవించాలి మనం. ఇప్పుడు యాక్టింగ్ చేసేవాడికి యాక్టింగ్ చేసే అవకాశం ఇవ్వాలి, కెమెరా చూసేవాడికి కెమెరా తీసే అవకాశం ఇవ్వాలి, వంట చేసేవాడికి ప్రొడక్షన్ ఇవ్వాలి, కారు ఉన్నవాడికి లాజిస్టిక్స్ ఇవ్వాలి, ఎడిటింగ్ వచ్చినవాడికి ఎడిటింగ్ అప్పచెప్పాలి, ఇప్పుడు పోస్టర్ చేస్తా అంటే వాడికి thumbnail చేయమని. సో అందరూ కలిసి సరే ఇప్పుడు ఈ బోయపాటి గారు చేస్తున్నంత ప్రొఫెషనల్గా, లేకపోతే జేమ్స్ క్యామరూన్, లేకపోతే రాజమౌళి చేసే ప్రొఫెషనల్ కాదు, శ్రద్ధ అయితే అందరికి ఒకటే కదా అంటున్నా. ఇప్పుడు ఆయన ఎంత శ్రద్ధ చేస్తాడో, కీరవాణి ఎంత శ్రద్ధగా పాట కడతాడో, రాజమౌళి ఎంత శ్రద్ధగా తీస్తాడో, క్యామరూన్ ఎంత శ్రద్ధగా చేస్తాడో అంతే శ్రద్ధగా మనం చేయొచ్చు. అవుట్పుట్ వేరే ఉంటుంది, బికాజ్ మనం మంచి కెమెరాలు మన దగ్గర లేవు, మన దగ్గర పైసలు లేవు, మనకు పైసలు పెట్టేవాళ్ళు లేరు, క్యాకరే. ఇంకోటి ఏది ఉందా లేకున్నా యోగా అయితే ఉంది. అది నాకు తెలియదు, వాళ్ళని అడగాలి. ఎవరన్నా ఇట్లనే అడుగుతూ పోయి ఎవరెవరు చెప్తారు. అక్కడ అడగండి, ఎవరన్నా చెప్తారు ఎవరో ఒకరు. సో ఇది మామూలుగా ఎవరైతే ఈ బోధి యోగా సెంటర్ పెట్టారో ఆయన పేరు అశోక్, అక్కడ ఉన్నాడు కదా మధ్యలో ఆయన నాకు ఒకటేసారి పరిచయం. అంటే అది కూడా ఎంతో ఒక ఈమె యోగా పూర్తి చేసిన తర్వాత నేను ఊరికే వెళ్ళిన యాజ్ ఎ ఫాదర్గా, అంటే పేరెంట్స్తో పోవాలి కదా, అందుకని అయిపోయిన తర్వాత వెళ్ళి అంతే. ఆయన మళ్ళా నాకు తెలియకుండా ఆయనంతకు ఆయనే మీరు కూడా వచ్చి ఇనాగ్రేషన్ చేయండి అని పిలిచాడు. అంటే ప్రాపగండా కానీ రికమెండేషన్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవు. అయ్యా నారెడ్డిపాలెంలో మీరు యోగి రామయ్య గారి గురించి చదివింటారు. అవును అవును, అక్కడికి వెళ్తుంటాను, అక్కడ ఆశ్రమం ఒక్క నిమిషం మాట్లాడతా, చిన్నది రికార్డ్ చేస్తున్నా. సో కంక్లూషన్ ఏమిటంటే ప్రతిరోజు చక్కగా శరీరాన్ని కదిలియండి. మీరు ఎక్కడున్నా కూడా మీతో ఉండేది మీ శరీరమే. ఆ తర్వాత రోజు ఒకసారి మీ కాళ్ళు మీరు మొక్కోండి. ఆ తర్వాత మీ యొక్క ఏమంటారు రకరకాల వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తారు కదా, అసలు మీ బాడీ మీ కంట్రోల్లో ఉందా చెక్ చేసుకోండి. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మీ మాట వినొచ్చు, మరి మీ బాడీ మీ మాట వింటుందా లేదా చెక్ చేసుకోండి. నిజంగా ప్రపంచంలో ఎవ్వడు మీ మాట వినలే, మీ బాడీ మీ మాట విందుండనుకో, అంతకంటే గొప్ప అదృష్టం ఇంకోటి లేదు. నేను నిన్న నుంచి మళ్ళీ తైచి స్టార్ట్ చేసిన. తైచి అదే అది నేర్పడం కష్టం, కానీ మనం తైచి డైలీ ఎక్సర్సైజ్ లాంటివి ఉంటాయి, అది ఎవరైనా అది కామన్ సెన్స్, చిన్నపిల్లలందరూ చేస్తారు అది. ఇంకో విషయం చెప్పనా, అసలు ఇప్పుడు పతంజలి యోగా ఉంది, అందరూ చేస్తున్నారు కదా, అసలు ఆ యోగా పతంజలికి ఎట్లా వచ్చింది ఐడియా? అది ఎట్లా వచ్చింది థాట్? ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా, ఎట్లా క్రియేట్ చేస్తావు? స్పృహ ఎట్లా వచ్చింది అంటున్నా. చిన్న విషయం దాగుంది, రహస్యం ఉంది. నేను పుట్టినప్పటి నుంచి, గర్భంలో ఉన్నప్పటి నుంచి లేచి నిలబడే వరకు నేను చేసే ప్రయత్నమే యోగా అనమాట బేసిక్గా. సో ఈ ప్రపంచంలో ఎన్ని యోగ భంగిమలు ఉన్నాయో అన్ని యోగ భంగిమలు పిల్లవాడు పుట్టినప్పటి నుంచి నిలబడే వరకు వేస్తున్నాడు. అట్లే ఉండని. అదే చెప్తున్నాడు. ఇంకేమైనా చెప్పురా పని అన్న, చెప్పి ఇంకో మాట చెప్పు. చెప్పు, మంచి మోటివేషనల్ స్పీకర్. ఒక జోక్కి 4 సార్లు నవ్వలేం మనము, ఒక ప్రాబ్లంకి ఎన్నిసార్లు బాధపడతావు చూడదు.
ये तो भले जीवन। हाँ बंद हाँ